పీకేఎల్ సీజన్ 12 యాక్షన్ లో పుణె పల్టన్ చేసిన టాప్ 3 బైస్ ఏంటి, అవి వర్త కాదా, ఈ వీడియోలో అయితే చూద్దాం మనం. అలాగే మిగతా టీం వీడియోస్ కూడా మన పేజ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి, అవి కూడా చూసేయండి. సో ఫస్ట్ బై చూసుకుంటే సచిన్ తన్వర్ 1.058 CR పెట్టి అయితే ఉన్నారు. సో ప్రీవియస్ సీజన్స్ లో గుజరాత్ జైన్స్ గానీ పట్నా పైరేట్స్ గానీ టాప్ రైడర్ ఉన్నాడు. సీజన్ 11 లో తమిళ తలవాస్ 2 CR ప్లస్ పెట్టి అయితే బై చేసిందట. ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అనుకోవచ్చు, లేకుంటే సీజన్ 10 లో ఉన్న ఇంజురీ కన్సర్న్స్ వల్ల అనుకోవచ్చు. అతని పర్ఫార్మెన్స్ అయితే అంత బాగాలేదు లాస్ట్ సీజన్. సో లాస్ట్ సీజన్ లో 17 మ్యాచ్ ఆడితే అందులో 90 టోటల్ పాయింట్స్ వేసిండు, 82 రైట్ పాయింట్స్ మాత్రమే వేసిండు అతను. ఈ పర్ఫార్మెన్స్ కి అయితే 1 crore మనకు ఎక్కువ అనిపించచ్చు, కానీ ప్రీవియస్ సీజన్స్ లో పర్ఫార్మ్ చేసిండు కాబట్టి మంచిగా ఫిట్ ఉంటే మాత్రం పుణె పడడానికి చాలా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళకి బ్యాకప్ రైడర్స్ కూడా ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సెకండ్ వచ్చేసి గుర్దీప్ సాంగ్వాన్. లాస్ట్ సీజన్ అయితే పట్నా పైరేట్స్ ఆడిండు, అంతకుముందు సీజన్ యూపీ యోధాస్ కూడా బాగానే పర్ఫార్మ్ చేసిండు. సో లాస్ట్ సీజన్ లో కొంచెం ఆనంద పర్ఫార్మెన్స్ ఉండే ఇతని దగ్గర నుంచి. సో ఇతను అయితే అరౌండ్ 47 lakhs అయితే బై చేసిండు ఇతన్ని. సో లాస్ట్ సీజన్ పట్నా పైరేట్స్ కి 16 మ్యాచ్ ఆడితే 33 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిండు ఇతను. సో సంకేత్ సావంత్ రిలీజ్ చేసింది కాబట్టి అతనికి ఒక మంచి రీప్లేస్మెంట్ గా చెప్పుకోవచ్చు. ఇతనైతే థర్డ్ బై చూసుకుంటే మహమ్మద్ అమాన్ అనే ప్లేయర్ అయితే తీసుకున్నారు 35 lakhs కి. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఇతనైతే. సో లాస్ట్ సీజన్ కూడా పుణె పల్టన్ అనుకున్నాడు, FBM యూజ్ చేసిల్లు అతనికైతే. సో లాస్ట్ సీజన్ లో 14 మ్యాచ్ ఆడితే 6 టోటల్ పాయింట్స్ అయితే ఉన్నాయి, మోస్ట్లీ సబ్స్టిట్యూషన్ లో వచ్చినట్టు. సో ఎలాగో లెఫ్ట్ కార్నర్ లో విశాల్ భరద్వాజ్ ఉన్నాడు కాబట్టి ఇతనైతే సబ్స్టిట్యూషన్ లో వాడతారు అనుకుంటున్నా బ్యాకప్ గా, లేకుంటే ఇతర మెయిన్ డిఫెండర్ గా కూడా ఆడే అవకాశం ఉంది ఇంత ప్రైజ్ పెట్టినందుకైతే. సో పుణె పల్టన్ టాప్ 3 బైస్ గురించి మీరేమనుకుంటున్నారు, ఈ వర్త కాదా కింద కామెంట్లు అయితే చెప్పండి.